నమస్తే. నేను షోలాపూర్కి చెందిన సీమా అభివంత్. నేను షోలాపూర్లోని ఒక ప్రముఖ కళాశాలలో బోటనీ లెక్చరర్గా బీఎస్సీ విద్యార్థులకు బోధిస్తున్నాను. నేను క్రమం తప్పకుండా సుదర్శన హోమంలో పాల్గొంటూ వస్తున్నాను. అంతకుముందు నేను పూర్తిగా భిన్నమైన వ్యక్తిని. చాలా బిడియంతో, ఆత్మవిశ్వాసం లేకుండా, ఆలోచనలో కూడా స్పష్టత లేకుండా ఉండేదాన్ని. కళాశాలలో చిన్న బాధ్యత వచ్చినా చాలా భారంగా అనిపించేది. బోధనతో పాటు నేను అనేక పరిపాలనా పనులు చేయాల్సి వచ్చేది. చిన్న సాంకేతిక బాధ్యత వచ్చినా కూడా నేను గందరగోళానికి గురైపోయి ఏమి చేయాలో అర్థం కాక అయోమయంలో పడిపోయేదాన్ని. ఆ విషయం అనే కాదు, ఏ బాధ్యత అయినా నాకు తలకు మించిన భారంలా అనిపించేది. సుదర్శన హోమం మన అచేతనంలో దాగి ఉన్న ప్రతికూల భావాలు, భయాలు, ఆలోచన ధోరణులను మార్చగల శక్తి ఉందని అర్థం చేసుకున్న తర్వాత నేను నా అంతర్గత పరివర్తన కోసం హృదయపూర్వకంగా ప్రార్థించడం ప్రారంభించాను. సుదర్శన హోమానికి హాజరవుతూ ఉండగా నాలో ఒక అద్భుతమైన మార్పును గమనించడం మొదలైంది. నాలో ఒక నిశ్శబ్దమైన అంతర్గత బలం పెరుగుతున్నట్లు అనిపించింది. నేను మరింత స్థిరంగా, ధైర్యంగా, సమర్థవంతంగా మారాను. ఇంతకుముందు భయపడే బాధ్యతలను కూడా మెల్లగా స్వీకరించడం ప్రారంభించాను. డిసెంబర్ 2024 సుదర్శన హోమా సమయంలో నేను జనవరి 2025లో 20 మంది అమ్మాయిలను కేరళకు తీసుకెళ్లి వారిని పూర్తిగా సురక్షితంగా తిరిగి తీసుకురావాలని శ్రీ భగవానును ప్రార్థించాను. బయలుదేరే ముందు నేను శ్రీ అమ్మా భగవానులను నమస్కరించి ఇలా చెప్పాను: శ్రీ అమ్మా భగవాన్, నేను ఈ అమ్మాయిలను ఇంటికి దూరంగా తీసుకెళ్తున్నాను. దయచేసి వారిని సురక్షితంగా ఉంచండి అని. ప్రయాణం సాఫీగా మొదలైంది. కానీ హోటల్కి చేరిన వెంటనే ఊహించని సంఘటన జరిగింది. హఠాత్తుగా ఒక అమ్మాయి కుప్పకూలిపోయింది. ఆమె శరీరం పూర్తిగా బిగుసుకుపోయింది. చేతులు, కాళ్లు గట్టిపడి నాలుక ముడిచిపోయి ప్రాణం లేనట్లుగా అనిపించింది. ఆమె నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆమెను ఆ స్థితిలో చూసినప్పుడు నా గుండె ఆగినట్లుగా అనిపించింది. ఆ నిస్సహాయమైన క్షణంలో నేను శ్రీ అమ్మా భగవానులను పూర్తిగా శరణు కోరాను. నేను శ్రీ అమ్మా భగవానుల శ్రీమూర్తిని ఆమె గుండెపై ఉంచి పూర్తి విశ్వాసంతో విద్యార్థులతో ఇలా అన్నాను: మూలమంత్రం జపించడం ప్రారంభించండి అని. మేము ఆమెకు సోమతీర్థం ఇచ్చి ప్రార్థన కొనసాగించాము. మెల్లగా ఆమె శరీరం సాధారణ స్థితికి వచ్చింది. ఆమెకు శ్వాస తిరిగి వచ్చింది. కొద్ది క్షణాల్లోనే ఆమెలో ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. మేము వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లాము. ఆశ్చర్యకరంగా డాక్టర్ ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఇది నిజంగా అద్భుతమే. ఇలా ఒక పెద్ద ప్రమాదంగా మారాల్సిన ఆ యాత్ర మా జీవితాల్లో అత్యంత అందమైన, ఆశీర్వాదపూరితమైన ప్రయాణంగా మారింది. ఆ అమ్మాయి పూర్తిగా కోలుకోవడమే కాదు, మరొక ఊహించని అద్భుతం కూడా జరిగింది. అంతకుముందు నాతో పెద్దగా కలవని విద్యార్థులు హఠాత్తుగా నాతో గాఢమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. వారు తమ విషయాలను నాతో పంచుకోవడం, నన్ను గౌరవించడం మరియు ఎంతో ఆప్యాయంగా చూడడం ప్రారంభించారు. శ్రీ అమ్మా భగవాన్ నిజంగానే వారి హృదయాలను తెరిచినట్లు అనిపించింది. సుదర్శన హోమంలో నేను చేసిన ప్రార్థనలకు శ్రీ భగవాన్ ప్రత్యక్ష సమాధానం ఇచ్చారు. గత సంవత్సరం అదే హోమంలో నా కూతురు కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాను. ఆమెకు మెడిసిన్ చదవాలనే అభిలాష ఉంది. కానీ ఏకాగ్రత తగ్గిపోయి చదువుపై దృష్టి నిలవడం లేదు. ఆమెకు స్పష్టత మరియు ఏకాగ్రత లభించాలని నేను హోమంలో హృదయపూర్వకంగా ప్రార్థించాను. తక్కువ సమయంలోనే ఆమెలో ఒక గొప్ప మార్పు వచ్చింది. ఆమె ప్రశాంతత, ఏకాగ్రత, క్రమశిక్షణతో నిండిపోయింది. ఆమె దేనివల్ల దృష్టి మరల్చుకోలేదు. ఎలాంటి కోచింగ్ లేదా సహాయం లేకుండా పూర్తిగా స్వయంగా రోజుకు 7-8 గంటలు చదవడం ప్రారంభించింది. సంవత్సరం చివరిలో ఆమె 95% కంటే ఎక్కువ మార్కులు సాధించి తన ఉపాధ్యాయులు సైతం ఆశ్చర్యపరిచింది. నా జీవితంలోనూ, నా కూతుళ్ల జీవితంలోనూ ఇంతటి గొప్ప మార్పును తీసుకొచ్చినందుకు శ్రీ అమ్మా భగవానుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
నిజంగా శ్రీ భగవాన్ చెప్పినట్లు హోమాలు కేవలం ఆచారాలు కాదు, అవి మీ అచేతనాన్ని రీప్రోగ్రామ్ చేస్తాయి. దానికి నేనే ఒక ప్రత్యక్ష సాక్ష్యం. జై బోలో సుదర్శన హోమ విజయప్రదాత పరంజ్యోతి శ్రీ అమ్మా భగవానుకి జై.